సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, నేటి యువతరానికి సంబంధించిన ఒక మంచి విషయం మాట్లాడబోతున్నాము. ఏంటంటే యువత తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు, వాళ్ళ లైఫ్ కి సంబంధించి ఒక గోల్ ని డిజైన్ చేసుకుంటున్నారు, కానీ అందరూ సక్సెస్ అవ్వలేకపోతున్నారు గోల్ ని రీచ్ అవడంలో. రీచ్ అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గోల్ ని అంటే ఏం చేయొచ్చు అంటారు? తప్పకుండానమ్మా. ప్రధానంగా యువతకి ఈ వీడియో ఖచ్చితంగా వినాలని ఎందుకు చెప్తున్నానంటే, యువత మోటివేటెడ్ గా ఉంటేనే ఫ్యూచర్ ఉంది వీళ్ళకి. ఎందుకంటే పోటీతత్వం ఇప్పుడు మనం గ్రామాలతోటి వాటితోటి కాదు, గ్లోబల్ గా పోటీ పడుతున్నాం మనం. ఇప్పుడు పోటీ పడకపోతే మనం చదువుకున్న చదువులు వేస్ట్. మన దేశం అభివృద్ధి చెందాలన్నా సరే యువత కంపల్సరీగా పోటీగా స్పీడ్గా టార్గెట్ రీచ్ అవ్వాలి. అయితే దీనికి కావాల్సింది ఇప్పుడు యువతకి ఏంటి అంటే కనుక, సక్సెస్ఫుల్ అయినటువంటి వాళ్ళ స్టోరీ చాలా ముఖ్యం. మనం ఎంతసేపు ఏ స్టోరీలు వింటున్నాం అంటే కనుక, ఎలాన్ మస్క్ అని, జెఫ్ బెజోస్ అని ఏవో స్టోరీలు వింటున్నాం. కానీ అన్నిట్లకన్నా గొప్ప స్టోరీ మన చరిత్రలోనే ఉన్నాయి, మన పురాణాల్లోనే ఉన్నాయి. భగీరథ వృత్తాంతం ఒక్కసారి వింటే నిజంగా మనకి దాని ఆదర్శంగా తీసుకుంటే ఏ యువత అయినా సరే ఏది స్టార్ట్ చేసినా సరే వాడు అది పూర్తయ్యేదాకా కూడా వాడు గోల్ రీచ్ అయ్యేదాకా కూడా వాడు వదలడు, సక్సెస్ అయితే తీరుతాడు. ఒక మనిషి సక్సెస్ అవ్వాలంటే ఏదో తాపత్రయం కుదరదు, వాడికి మోటివేషన్ కావాలి. అలాంటి మోటివేషన్ మన బ్లడ్లో ఉంది, మన రామచరిత్రలో ఉంది. తెలుసా మీకు? ఇప్పుడు ఇక్ష్వాకు వంశంలో సగరుడు అనేటటువంటి చక్రవర్తి ఉన్నాడు. అంటే రామచంద్రమూర్తి వంశం అంతా కూడా ఇక్ష్వాకు వంశం. ఆయనలో అంతకు ముందు తరం వాడు మనకి సగర చక్రవర్తి. ఈ సగర చక్రవర్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఒక ఆవిడ పేరు కేశిని, ఇంకొక ఆవిడ పేరు సుమతి. అయితే కేశినికి సుమతికి సంతానం లేరు, ఇద్దరికి పాపం సంతానం లేకపోతే అప్పుడు ఆయన పాపం తపస్సు చేస్తే భృగు మహర్షి ప్రత్యక్షమయ్యాడు. ఏమయ్యా ఏమిటి విషయం అని అడిగితే, సంతానం లేదయ్యా, సంతానం కావాలి అన్నాడు. సరే నీకు అనుగ్రహాన్ని ఇస్తున్నాను, ఒక భార్యకి చాలా అతివీర పరాక్రమమైనటువంటి భవిష్యత్తులో వాడి వల్ల మీ వంశాభివృద్ధి కలిగేటటువంటి సంతానాన్ని కలగజేస్తాను ఒక్కడే. ఇంకొక భార్యకి మనకి అనేక మంది సంతానం, అనేక బహు సంతానాన్ని కలగజేస్తాను, 60,000 మంది సంతానాన్ని కలగజేస్తాను. కాబట్టి ఈ రెండిట్లో నీకు ఏం కావాలి అని అడిగాడు. సరే అయితే తప్పకుండా ఒక భార్యకు ఒక వరం, ఒక భార్యకు ఒక వరం అని చెప్పేసి అడిగారు. సరే కేశునికి ఏమో ఒకడు పరాక్రమవంతుడు, ఇంకొక భార్యకి ఏమో పిండం అనేక రకాల 60,000 ముక్కలై 60,000 మంది పుట్టారు సుమతికి. వాళ్ళ పేరు సగరులు, ఈయన పేరేమో అంశుమంతుడు, అసమంజసుడు అనేటటువంటి వాడు కేశుని యొక్క కొడుకు. వీళ్ళందరూ సగరులు, 60,000 మంది పుట్టారు. సరే పుట్టిన తర్వాత సగరులు బాగానే నడుస్తోంది, వాళ్ళందరూ వ్యవస్థ నడుస్తోంది. కానీ ఇక్కడ అసమంజసుడు అనేవాడు ఉన్నాడు చూసారా, కేశుని యొక్క కొడుకు. వాడు ఏంటంటే పెరుగుతున్నాడు, పెద్ద అవుతున్నాడు, కానీ సైకలాజికల్ డిజార్డర్లో ఏరేడు. అంటే చూడండి, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం, అందరినీ కొట్టడం, తిట్టడం, చెడు స్నేహితులు, వ్యసనాలు, ఎలా పడితే అలా ఉంటున్నాడు అనమాట వాడు. అంటే ఇంక వాడిని తట్టుకునే పరిస్థితి లేదు అసలు రాజ్యంలో, అంత చెడ్డ పేరు వచ్చేసింది. బాబా ఇలాంటి వాడు రాజ్యంలో ఉండకూడదరా అని చెప్పి ఏం చేశారంటే ఆఖరికి, బాబా ఇలాంటి వాడు చాలా ప్రమాదం, ఈయన ఎలాగైనా మార్చాలనుకుని ఏం చేశారంటే, పెళ్ళి అయితే కొంతమంది మారుతారు కదా, అయితే వీడికి పెళ్లి చేద్దాం, వచ్చిన భార్య అయినా మారుస్తుందేమో అని చెప్పి, బాధ్యత వస్తుందేమో అని చెప్పేసి వీడికి పెళ్లి చేశారు. అసమంజుడికి పెళ్లి చేస్తే వివాహం అయ్యింది. వివాహం అయిన తర్వాత సంతానం కూడా కన్నాడు. కనినా కూడా వీడి మారటం లేదు. ఏం చేయాలి అని చేత వీడిని ఇంక ఇక్కడ ఉంచకూడదు అని రాజ్య బహిష్కరణ చేశారు. ఈ అసమంజసుడు రాజ్యం వీడి బయటికి వెళ్ళిపోయాడు. ఈయన పుట్టిన పిల్లాడి పేరు అంశుమంతుడు. అసమంజసుడు యొక్క కొడుకు పేరు అంశుమంతుడు అనమాట. చాలా బుద్ధిమంతుడు, వాళ్ళ తండ్రిలా కాదు, బుద్ధిమంతుడు, చెప్పిన మాట వింటున్నాడు, పద్ధతిగా పెరిగాడు, సంస్కారవంతుడు, ధైర్యవంతుడు, చాలా బుద్ధిమంతుడు, చాలా గొప్పవాడు పెరిగాడు. సరే ఇలా జరిగిన తర్వాత కొంతకాలానికి సగర చక్రవర్తికి అశ్వమేధ యాగం చేయాలనుకున్నాడు. అశ్వమేధ యాగం చేయాలంటే ఒక యాగాశ్వాన్ని, గుర్రాన్ని వదులుతారు. అది ఏం చేస్తుందంటే అన్ని యొక్క గ్రామాలు తిరుగుతుంది, అది అన్ని రాజ్యాలు తిరుగుతుంది. సో దాని కాన్సెప్ట్ ఏంటంటే, ఆ గ్రామాలు తిరిగేటటువంటి సమయంలో, రాజ్యాలు తిరిగే సమయంలో ఎవరో గుర్రాన్ని ఆపకూడదు, గుర్రం ఆపకుండా వదిలేయాలి. వదిలేసి సామంతులు అయిపోవాలి. లేదు సామంతులు అవడం ఇష్టం లేదు, స్నేహం చేయడం ఇష్టం లేదు అనుకోండి, గుర్రాన్ని ఆపాలి. ఆపితే వాళ్ళు వీళ్ళు యుద్ధం చేసుకుని యుద్ధంలో నగ్గి మళ్ళీ కంటిన్యూ చేయాలి, ఆ అశ్వాన్ని వదిలి పెట్టాలి. సరే ఈ కాన్సెప్ట్ అనమాట అశ్వమేధయాగం అంటే. సరే ఇలాగ గుర్రం తిరుగుతూ ఉంది. గుర్రం తిరుగుతూ ఉండేటటువంటి సమయంలో ఏం జరిగిందంటే, సగరుడు కనుక అశ్వమేధయాగం చేసేస్తే
ఒకవేళ భగవంతుడు కనుక ప్రత్యక్షం అయిపోతే ఇంద్ర పదవి కావాలని కోరుకుంటాడేమో. సాధారణంగా అప్పట్లో ఇంద్ర పదవి గొప్పది. ఇప్పుడు సీఎం ఎలాగో పిఎం ఎలాగో, సో ఇప్పుడు భూలోకంలో ఎవరు యాగం చేసినా ఇంద్ర పదవి కోరే పరిస్థితి ఉంటుంది. సో అంచేత సగరుడు ఇంద్ర పదవి కానీ కోరతాడేమో అని ఇంద్రుడు కుళ్ళుబుద్ది పుట్టింది. పుట్టి ఏం చేశాడంటే ఇంద్రుడు, సరే ఎలాగైనా ఈ యాగం జరగనివ్వకూడదు అని కుతంత్ర పని ఏం చేశాడంటే ఆ యాగాశ్వాన్ని తీసుకెళ్లి పాతాళ లోకంలో కపిల మహర్షి జపం చేసుకుంటూ ఉంటే, తపస్సు చేసుకుంటే ఆ పక్కనకి వెళ్ళి కట్టేశాడు గుర్రాన్ని. కారణం ఏంటి? డైరెక్ట్ గా యుద్ధం చేయకూడదు. ఇప్పుడు మీ ఇంట్లో ఏదో వస్తువు ఉంది, పక్కింట్లో వాడేసి వీడు వెళ్ళిపోతాడు అనమాట. మీరు ఎవరుకుంటారు? పక్కింటి వాడు దొంగతనం చేశాడు అనుకుని వాడి మీద యుద్ధానికి వెళ్తారనమాట. మీరు కొడుకు చేస్తారు, వీడు హ్యాపీగా ఉండొచ్చు. ఇది లాజిక్. ఇంద్రుడి యొక్క పన్నాగం అది. సరే అలా అనుకున్నాడు. సరే ఎలాగైతే గుర్రానికి కట్టేశాడు. కపిల మహర్షికి ఏం తెలియదు, తపస్సు చేసుకుని కళ్ళు తెరవట్లేదు. సరే కొంతకాలానికి యాగాశ్వం మాయమైపోయింది. ఈ సగరుడు ఏం చేశాడంటే, ఒరే నాయన యాగాశ్వం మాయమైపోయింది, ఏమైపోయింది అర్థం అవటం లేదు, వెళ్ళి వెతకండి రా అని చెప్పేసి 60,000 మంది సగరుల్ని పంపించాడు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కూడా మంచి కొంచెం ఈర్ష్య ద్వేషం లేకపోతే కనుక అహంకారంతో కూడుకునే వాళ్ళు అన్నమాట. వాళ్ళకి కోపతాప అహంకారాలు. వీళ్ళు ఏం చేశారంటే ప్రతి చోటకి వెళ్ళడం, అందరినీ కొట్టడం. మా గుర్రం వచ్చిందా, మా గుర్రం వచ్చింది అంటే, ఇప్పుడు మీ బండి ఏదో పోయిందండి, అంటే మా బండి ఇలా ఏమన్నా దొంగతనం చేసిన వాడు కనపడ్డా, ఈ రంగులో బండి ఉంటుంది ఏమన్నా పట్టుకెళ్ళాడా అంటే వేరు. 2 పీకేసి రే నా బండి ఎవడో దొంగతనం చేశాడు చూసావా అంటే సమాధానం చెప్తారు. దౌర్జన్యంగా అనమాట. అందరినీ కొట్టడం, బేబసం చేయడం, ఇల్లు పందులు అన్ని బదలు కొట్టేయడం, చెట్లు చేమలు విరిచేయడం, గత్తర చేసుకుంటూ పోయారు వీళ్ళు. ఇలా వెతుక్కుంటూ పోయేసరికి ఎక్కడా కనపడలేదు గుర్రం. సరే ఆఖరికి భూమి మీద అయితే లేదు, పాతాళ లోకంలో కానీ ఉందేమో అని మొత్తం స్వరంగాలు తవ్వేసి పాతాళ లోకంలో పోయారు వీళ్ళు. సరే పాతాళ లోకంలో కపిల మహర్షి ఆశ్రమం దగ్గర గుర్రం కనపడింది వీళ్ళకి. కనపడితే మంచి పొగరతో ఉన్నారు కదా వీళ్ళు, అహంకారంతో. ఆయన చేత గుర్రాన్ని పట్టుకుని వచ్చేయకుండా కపిల మహర్షి దగ్గరికి వెళ్ళి, యావయ్యా ఋషీశ్వరుడా, నువ్వు దొంగ తపస్సులు చేస్తున్నావు ఇక్కడ, కొంగ తపస్సులు, నీ తపస్సులు మాకు తెలియదా, నువ్వు దొంగవే, అలాంటివాడు ఇలాంటివాడివి అని తిట్టి బేపస్సం చేయడం మొదలుపెట్టారు వీళ్ళు. మొదలు పెడితే ఆయన కోపం వచ్చి ఏం చేశారంటే, ఒరే మీకు ఇంత అహంకారం ఉందనమాట, నా అలాంటి వాడు ఏమయ్యా ఏంటి గుర్రం ఎక్కడ ఉందని అడగకుండా సౌమ్యంగా మాట్లాడకుండా ఇంత అహంకారంతో మాట్లాడతారు మీరు అని చెప్పేసి చేతిలో నీళ్ళు పోసుకుని బూడిద గొప్పలు అయిపోగాక అని చెప్పించేశాడు. మొత్తం ఈ సగరులు 60,000 మంది 60,000 బూడిద గొప్పలు అయిపోయారు. ఇంకేమీ లేదు, భస్మం అయిపోయారు వాళ్ళు అనమాట. సరే ఇదంతా జరిగింది. మరి వెళ్ళిన వాళ్ళు ఎవరు కనపట్లేదు. సగరులు 60,000 మంది వెతకడానికి వెళ్ళిన వాళ్ళు ఏమైపోయారు? ఇప్పుడు ఏం చేయాలి అని చేత సగరుడు ఏం చేశారంటే కనుక ఈ అంశుమంతుని పంపించాడు. ఒరే నాయన మీ పెనతండ్రులు వెళ్ళిపోయారు, బాబాయిలు ఎక్కడ కనపట్టలేదు, వెతికి రారా బాబు అని పంపితే, ఈయన చాలా సౌమ్యుడని చెప్పుకున్నాం కదా, గుణవంతుడు, చాలా బుద్ధిమంతుడు, అందరినీ సామరస్యంగా గౌరవంగా ఏమండి మా 60,000 మంది మా బాబాయిలు ఎవరైనా కనపడ్డారండి, ఒరే బాబు వాళ్ళు బేపస్సం చేశారా చూడుగో, ఇలా వెళ్ళారు బాబు వెళ్ళు అని చూపిస్తే మొత్తం మీద అంతా వెతికేసరికి ఒక సొరంగం కనపడింది. అందులోకి వెళ్ళేసరికి అక్కడ గుర్రం కనపడుతోంది, కపిల మహర్షి కనపడుతున్నాడు, 60,000 బూడిద గొప్పలు కనపడుతున్నాయి. ఏంటి విషయం తెలుసుకుందామని కపిల మహర్షిని ప్రార్థన చేస్తే ఆయన కళ్ళు తెరిచి, ఒరే నాయన నీ బాబాయిలు అనుకుంటా వాళ్ళు వచ్చారు కరెక్టే, కానీ ఇలా మాట్లాడారు అని చేత వీళ్ళందరినీ భస్మం శపించి నేను భస్మం అయిపోయారు అని చేత ఒక గుర్రం అదిగో తీసుకుని వెళ్ళిన ఆయన అని చెప్పాడు. సరే తీసుకెళ్తాను కానివ్వండి, బాగానే ఉంది, సరే చనిపోయారు అలాగైతే చనిపోయారు, మరి వీళ్ళకి ఉత్తమ గతి కలగాలి కదా, మామూలుగా చనిపోలేదు వీళ్ళు, శపించడం వల్ల చనిపోయిన వాళ్ళకి ఉత్తమ గతులు ఉండవు, మరి వీళ్ళకి ఉత్తమ గతి కలగాలంటే ఎలాగండి అని అడిగాడు. చూడండి ఆది బుద్ధిమంతుల యొక్క లక్షణం. అడిగితే అప్పుడు ఈయన భక్తి మెచ్చికి సంస్కారాన్ని మెచ్చి, ఒరే నాయన వీళ్ళకి ఉత్తమ గతి కలగాలంటే ఆకాశ గంగ వచ్చి వాళ్ళ మీద పారాలి, పారితేనే వాళ్ళకి ఉత్తమ గతి కలుగుతుంది, దానికోసం ప్రయత్నం చేసుకోపో అని చెప్పి పంపించాడు. సరే గుర్రాన్ని తీసుకొచ్చి తాతగారికి అప్పచెప్పాడు. శుభ్రంగా అక్కడ దానికి సంబంధించి సగరుడు ఆ అశ్వమేధ యాగాన్ని కంప్లీట్ చేసాడు. యాగం అంతా పూర్తయిపోయింది. అయిపోయిన తర్వాత మరి ఇప్పుడు టార్గెట్ ఏంటి? ఇప్పుడు గంగాదేవిని తీసుకొచ్చి ఎలాగైనా సరే బూడిద గొప్పలు తడపాలి, లేకపోతే వంశం తరించదు, గతి ఉండదు వాళ్ళందరికీ. అది టార్గెట్. సరే ఏం చేశారంటే సగరుడు, ఒరే నాయనా నా వయసు అయిపోయింది, నువ్వు ప్రయత్నం చేయి, ఎలాగైనా గంగాదేవిని తీసుకురా అని చెప్పేసి ప్రయత్నం చేయమన్నాడు. సరే ఈ అంశుమంతుడు బ్రహ్మాండంగా తపస్సు చేశాడు కానీ ఆయనకి పని అవ్వలేదు. పని అవ్వడంతో ఈ అంశుమంతుడికి పుట్టినటువంటి వాడి పేరు దిలీపుడు. తర్వాత ఆయనకి సంతానం కలిగింది, దిలీపుడు పుట్టాడు అనమాట. దిలీపుడు పుట్టిందా వదిలేనా మీ బాబాయిలు పెద్దనాళ్ళు మీ తాతలు వీళ్ళందరూ ఇలా మరణించారు చేత వీళ్ళకి ఎలాగైనా సరే మన జీవితంలో మన టార్గెట్ ఏంటంటే గంగాదేవిని భూమి తీసుకొచ్చి వాళ్ళని గతి కలగజేయాలి వాళ్ళకి, కాబట్టి నా వల్ల అవ్వలేదు, నువ్వైనా ప్రయత్నం చేయరా అని దిలీపుడికి అప్పచెప్పాడు. దిలీపుడు కూడా బోల్డ్ తపస్సు చేశాడు
కానీ ఆయనకి పని అవ్వలేదు, ఆయనకి వయసు అయిపోయింది. ఆ. ఆయనకి పుట్టినటువంటి వాడి పేరు భగీరథుడు. ఓ. భగీరథుడు పుడితే ఎవరైనా మీ తాత ప్రయత్నం చేశాడు, నేను ప్రయత్నం చేశాను, నా వల్ల అవ్వలేదు, ఆ. నువ్వైనా ప్రయత్నం చేయరా బాబు అని భగీరథుడికి అప్పచెప్పాడు. ఆహా. భగీరథుడికి అప్పచెప్తే అప్పుడు భగీరథుడు ఉమ్. ఘోరంగా తపస్సు చేశాడు. తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యాడు. ఉమ్. ప్రత్యక్షమై ఎవరైనా చాలా బాగా తపస్సు చేసేవరా నువ్వు, మీ చేసిన వాళ్ళందరూ కలిసి నువ్వు ఉత్తముడివి కాబట్టి ఉమ్. నీకు అనుగ్రహాన్ని ఇస్తున్నాను, నువ్వు ఇప్పుడు గంగని ప్రార్థన చేస్తే గంగ నీ యొక్క ప్రార్థనకు మెచ్చి నువ్వు చెప్పిన మాట వింటుంది, చక్కగా గంగని ప్రార్థన చేసుకో అన్నాడు. గంగాదేవిని ప్రార్థన చేస్తే గంగాదేవి ప్రత్యక్షమైంది. అమ్మ గంగ ఇలాగా మా పినతండ్రులను తరింప చేయాలి, నువ్వు భూమి మీదకి రావాలి అని ప్రార్థన చేశాడు. తప్పకుండా వస్తానయ్యా, కానీ ఒక షరతు ఇక్కడ విషయం ఏంటంటే కనుక నా అంతటి నేను భూమి మీదకి వచ్చానంటే కనుక భూమి బదలేసిపోతుంది, తట్టుకోలేదు ఆ శక్తిని. ఓకే. ఇప్పుడు పెద్ద ప్రెజర్ అయినటువంటి వాటర్ ఫోర్స్ పట్టుకొచ్చి వేస్తే కన్నం పడిపోతా భూమి. అంతే. అంచేత నాకు రావడానికి అభ్యంతరం లేదు, కానీ ఉమ్. అది తట్టుకునే శక్తి భూమికి లేదు నాయన. ఉమ్. అంచేత మధ్యలో ఎవరైనా ఆచ్ఛాదన ఉండేటటువంటి పరిస్థితి చూసుకో, ఆ శక్తి ఎవరికైనా ఉంటే చూసుకో, నేనైతే వస్తానని చెప్పి ఒక కండిషన్ పెట్టింది. ఆహా. సరే ఇప్పుడు దానికి సంబంధించి శక్తి ఎవరు కాయగలరు అంటే అడిగితే అందరిని అడిగితే శివుడు ఒక్కడే దాన్ని చేయగలరు, కాబట్టి శివుని ప్రార్థన చేయన్నారు. ఓకే. సరే భగీరథుడు వెళ్ళి శివుడి కోసం ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి శివుడు ప్రత్యక్షమై ఏమిట్రా అన్నాడు. ఏమీ లేదమ్మా, ఏమీ లేదయ్యా, మీరు చేయవలసిన పని ఏంటంటే గంగాదేవి వస్తుంది, అసలు మీరు మధ్యలో కాస్త ఆఫ్ చేసి దాని ఫోర్స్ తగ్గించి స్లోగా వదిలిపెట్టాలి మీరు బిందు రూపంలో చుక్క చుక్క అని చెప్పేసి అన్నాడు. సరే గంగాదేవిని నా జటాజోటంలో ఒడిచిపెట్టేస్తాను నేను, నీకే అభ్యంతరం లేదు, నువ్వు అన్నట్టుగా చుక్క చుక్క వదిలిపెడతాను బిందు రూపంలో, నువ్వు ప్రయత్నం చేసుకో అన్నారు. గంగాదేవిని ప్రార్థన చేసి శివుడు అనుగ్రహాన్ని ఇచ్చాడమ్మా రా అన్నాడు. ఆవిడకి అక్కడ గర్వం వచ్చింది. ఏమిటి, శివుడు నన్ను పట్టుకోగలడా, అంత శక్తి ఉందా, ఆహా చూద్దాం అని. ఈ విషయం పరమేశ్వరుడు తెలిసింది. ఆయనకు తెలియని విషయం ఉంటుంది. ఆవిడ గర్వం తెలిసి ఈవిడ గర్వాన్ని ఎలాగైనా అరచాలని ఏం చేశాడంటే శుభ్రంగా ఆ గంగనంతటినీ శివుడి జటాజోటంలో బంధించేశాడు. ఒక్క చుక్క బయటికి వదిలిపెట్టడం లేదు. ఇచ్చేత గర్వం అంచాలని వాళ్ళు దెబ్బలాడుకుని మళ్ళీ భగీరథుడి సమస్య ఇక్కడ. మీరు పంతాలు కూడా పక్కనట్టు పెట్టండి అయ్యా, ఎంతో తపస్సు చేసి నేను ఆవిడ్ని మెప్పించుకోగలిగాను, నిన్ను మెప్పించుకోగలిగాను, ఇప్పుడు మీరు దెబ్బలాడుకుని గంగను వదలకపోతే ఎంత ప్రయత్నం వృధా, దయచేసి బాగా కాస్త వదిలిపెట్టవయ్యా అని ప్రార్థన చేస్తే అప్పుడు ఈశ్వరుడు గంగాదేవిని వదిలిపెట్టాడు. ఇక్కడ దాకా బాగానే ఉందా అంటే గంగాదేవి నువ్వు వెళుతూ ఎవరు వెళుతూ ఉంటే నేను వెనకాల వస్తూ ఉంటాను, దారి చూపించవయ్యా అని. సరే ఈ దారి చూపించే క్రమంలో వెళుతూ ఉంటే కనుక కొంత దూరం వెళ్ళేసరికి జహ్ను మహర్షి తపస్సు చేసుకునే ప్రాంతానికి వెళ్ళి పాప ఆయన పక్క నుంచి వెళ్తున్నాడు. ఈయన ఈవిడికి ఏముంది, ఫాలో అయిపోవడమే. గంగాదేవి నదీ ప్రవాహం ఎంత మామూలు నది అనుకున్నారండి, ఆ ప్రవాహంలో వెళ్ళిపోతూ జహ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచేసింది. ఎప్పుడైతే ముంచేసిందో వెంటనే జహ్ను మహర్షి కోపం వచ్చింది. ఏంటి నా అంతరవాడు ఇక్కడ తపస్సు చేస్తూ ఉంటే నా ఆశ్రమాన్ని ముంచేస్తావా అని ఏం చేశాడంటే మొత్తం గంగనంతటిని ఆజీవనం చేశాడు, తాగేశాడు మొత్తం. అంటే అంత శక్తి ఋషులకు ఉంటుందన్నమాట, వాళ్ళ సామాన్యులు ఏం కాదు, తపశ్శక్తి అంత గొప్పది. మొత్తం గంగనంతటి ఆజీవనం చేసేసరికి ఒక్క చొక్కలేదు మళ్ళీ. ఇది ఎక్కడ హోరవా, ఎన్ని విగ్రహాలు నాకు మామూలుగా కాదు, ఎంత అలసిపోయాడు చూడండి భగీరథుడు. అంటే ఎన్ని విగ్రహాలు వచ్చాయి చూడండి. అయినా సరే ఎక్కడా కూడా పట్టు వదలకుండా మళ్ళీ జహ్ను మహర్షిని ప్రార్థన చేశాడు. ఏమయ్యా, మా పితరులు తరించడానికి ఎంతో కష్టపడి నేను తీసుకొచ్చాను, నా మీద దయ ఉంచి కాస్త గంగాదేవిని వదిలిపెట్టాను. అప్పుడు మళ్ళీ చెవులోంచి వదిలిపెట్టాడు. అందుకనే ఆవిడకి జాహ్నవి అని పేరు వచ్చింది. అంచేత ఆ రకంగా వదిలిపెట్టిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి బూడిద గొప్పలు తరిపేసరికి అప్పటికి ఆ కార్యం పూర్తయింది జీవితంలో. అంటే అప్పటిదాకా కూడా ఎన్ని విఘ్నాలు వచ్చినా, ఎంతమంది దేవతలు ఇబ్బందులు పెట్టినా, ఋషులు ఇబ్బందులు పెట్టినా పట్టు వదలకుండా మొత్తం మీద ఎలాగైతేనే సాధించి ఆయన తరించాడు, ఆయన పినతండ్రులు తరింపజేశాడు, వంశాన్ని తరింపజేశాడు. కాదు, ఇప్పటికి మనల్ని తరింపజేస్తున్నాడు. ఇప్పటికి మనం వెళ్ళి గంగలో స్నానం చేసి తరించగలుగుతున్నాం. మన పెద్దల పెండాలు పట్టుకెళ్ళి అందులో కలిపి వాళ్ళని తరింపజేస్తున్నాం, అవునా కదా. అంటే ఎప్పుడో చేసిన ఋషి యొక్క చరిత్ర ఇప్పటికి చెప్పుకుంటున్నాం అంటే అప్పుడు అలా చేశారు కాబట్టి ఇప్పుడు ఈ పితృతర్పణాలు మరి అవన్నీ చేసి మన పితరులు తరిస్తున్నారంటే గంగ వల్లే కదా. గంగలో ముంచితేనే వాళ్ళు తరించబడుతున్నారు. కారణం ఏంటి, భగీరథుడు వాళ్ళ పితరులను తరింపజాన్ని చేసినటువంటి గంగ ఈ రోజు మన పితరులను కూడా తరింపజేస్తుంది, మన తాత ముత్తాతలను కూడా తరింపజేస్తుంది. అంటే ఇక్కడ భగీరథుడు ఎంత గొప్పగా ఎన్ని విఘ్నాలు వచ్చినా కార్యం పట్టు వదలకుండా ఎలాగైతే సాధించాడో మన జీవితంలో కూడా ఏ పని ప్రారంభం చేసినా ఖచ్చితంగా విఘ్నాలు వస్తాయి. అద్భుతం అండి నిజంగా. అంటే ప్రతి ఒక్కరు ఏదైనా అది ఇంకా ఎన్ని ఆటంకాలు వచ్చినా వదలొద్దు, సాధించాలి. అంటే భగీరథుడు వృత్తాంతం వినాలి. కాబట్టి దానికి దైవ బలం కూడా కావాలి. మనం చేసే పని చేసేస్తున్నాం, మొండిగా చేసేయడం కుదరదు. దైవ బలంతో కూడుకున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో కాబట్టే
అది ఆయనకి ఉపయోగపడింది, ఇప్పటికీ మనకు ఉపయోగపడుతుంది దైవ బలం వల్ల. అవును. నా అంత నాకే అనుకుంటే ఏమో. కాబట్టి ఇప్పుడు ఈ యూత్ కూడా ఈ కథ వినడం వల్ల మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, అప్పుడప్పుడు భగీరథ చేయడం కాదు, అవును. మీ జీవితంలో అది ఏంటి, మీరు కంపెనీ పెట్టినా, ఫ్యాక్టరీ పెట్టినా, ఇండస్ట్రీని పెట్టినా దాన్ని ఆదర్శంగా తీసుకుని విఘ్నాలు వస్తాయి, సమస్యలు వచ్చి తీరతాయి, ప్రతి ఒక్కళ్ళు అడ్డెడతారు, కానీ వాళ్ళని మెప్పించి దాన్ని దాటుకుని దాన్ని సక్సెస్ చేసేదాకా మీ లైఫ్ గోల్ అది. మీరు సాధించలేరా, మీ కొడుకు అప్పచెప్పండి బాధ్యత. ఒరే కంపెనీ పెట్టాను రా, నేను అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేకపోయాను, నువ్వు చెయ్యి పని. లేదండి అలాగే ఎలాగైనా సరే ఆ ఫీల్డ్ లో వాళ్ళ వంశం వృద్ధిలోకి వెళ్ళిపోవాలి అంతే. అంతే. ఇప్పుడు టాటా వాళ్ళు ఎలా అయితే ఓ స్థాయిలోకి వెళ్ళిపోయారు, అవును. అది భగీరథ ఆదర్శమే మనం ఇలా చెప్పుకోవచ్చు. చూసారా, యూత్ కి ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి మోటివేషన్ భగీరథ చరిత్ర. నిజంగా చాలా ఇంపార్టెంట్, చాలా వివరంగా కూడా మీరు వివరించారు. అంటే మనం ఇందాకే మాట్లాడుకున్నట్టు ఆ పురాణము ఆ కథని అలానే యాజ్ ఇట్ ఈస్ దించడం కాకుండా అసలు ఏంటి అనే నీతి అర్థమయ్యేటట్టు చాలా చక్కగా అలా చదివితే దాన్ని మనకు వేస్ట్, దాని వల్ల ఏ ఉపయోగాలు, టైం వేస్ట్. అది మనకి ఇలా చేసుకుంటే, మన జీవితానికి అన్వయం చేసుకుంటేనే అది మనకి అద్భుతమైన జ్ఞానం. ధన్యవాదాలు గురువు గారు. చాలా సంతోషం. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి